హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ పెళ్లి తర్వాత ప్రేమ 33 భాగాన్ని వినేద్దాం. ఇంతలో ఫ్రెష్ అయి బయటకొచ్చారు గగన రవీంద్ర గారు. వాళ్ళు అలా హాల్లోకి రాగానే కారు దిగారు అర్జున్ వల్లి. ముందుకు అడుగు వేద్దామన్న వల్లికి ధైర్యం చాలడం లేదు. అర్జున్ కోపంగా చూశాడు. ప్లీజ్ అన్నట్టు చూసిన అర్జున్ అస్సలు లెక్క చేయలేదు. నమస్తే తల్లి అంటూ భారతమ్మ గారు అనేసరికి గగన నవ్వుతూ నమస్కారం అండి. నందు, ఆ అత్తయ్య వస్తున్నాను అంటూ పరుగున బయటకొచ్చింది. ఎవరు వీళ్ళంతా? చెప్తానత్తయ్య, ముందు మీరు కూర్చోండి. మావయ్య మీరు కూడా కూర్చోండి. చెప్తానంటున్నావంటే దానికి అర్థం ఏంటి తల్లి? వచ్చిన వాళ్ళకి జ్యూస్ గాని మజ్జిగ గాని ఇచ్చావా? అక్కడ ఉన్నది గగన కోడలు. నా కోడలికి పేరు పెట్టాల్సిన పని లేదు అంటూ నవ్వుతూ గగన అనేసరికి మాట వరుస కన్నానే, అది కూడా అనకూడదా ఏంటి నా మేనకోడల్ని? మాట వరుసకైనా మీ కోడల్ని ఎవరు ఏమనడానికి సరిపోరు బాబు. ఎందుకంటే మీ మేనకోడలు బంగారం. ఎవ్వరూ పేరు పెట్టడానికి సరిపోరు. ఎంతో గర్వంగా చెప్పింది భారతమ్మ. ఆ మాటలకి గగన లోపలే మురిసిపోయి గర్వంగా నందు వైపు చూసింది. హర్ష, రవిచంద్ర పక్కన కూర్చోగానే నందు నవ్వుతూ, బామ్మ, మా ఆయన హర్షవర్ధన్ గారు. నిన్న మీరు వచ్చిన టైంకి ఈయన ఆఫీస్లో ఉన్నారు, అందుకే పరిచయం చేయడం కుదరలేదు. పైగా మా వారు అర్జున్ గారు క్లోజ్ ఫ్రెండ్స్. అవునా? నీ పక్కన నా మనవడు చాలా అందంగా ఉన్నాడు తల్లి. అర్జున్ మీ ఆయన ఫ్రెండ్స్ అన్నట్టు మాకెవ్వరికీ తెలీదు. ఇప్పుడు తెలిసింది కదా బామ్మ. నిన్నడిగారా వాళ్ళు? ఎందుకు వాగుతున్నావు? వాగుతాను, నా ఇష్టం. కాస్త మీరు సైలెంట్గా ఉండండి. నిన్ను అంటూ కోపంగా చూశాడు హర్ష. ప్లీజ్ బావా అంటూ గగన దగ్గరకొచ్చి, అత్తయ్య చెప్పు తల్లి, ఏదో చెప్పాలని మాట్లాడాలి అన్నావుగా, అందుకేనా వీళ్ళందరూ వచ్చారు? అవునత్తయ్య, కానీ మీరు నా మాటని కాదనరు అన్న నమ్మకంతో అందరినీ పిలిచాను. నా మాటని మీరు కాదని అనరు కదా. వయసులో చిన్నదానవైనా నువ్వు ఎలా ఆలోచిస్తావు నాకు బాగా తెలుసు. నీ మీద నమ్మకం లేకపోవడం ఏంట్రా? నాకు తెలీదా నా కోడలు ఎలాంటిదో? కానీ మూర్ఖులకి నీ గురించి తెలీదు అని గగన అనగానే హర్ష చివ్వున చూశాడు. నందు నవ్వు ఆపుకుంది. చెప్పు నందు, ఏంటి విషయం? అత్తయ్య, వాళ్ళెవరో కాదు, అక్క తరపున బంధువులు. ఏంటి? ఏం అర్థం కాకుండా అడిగింది గగన. అది వాళ్ళు అంటూ మొత్తం వల్లి అర్జున్ల విషయం చెప్పగానే గగన షాక్తో చూస్తుండిపోయింది. విడిపోయే వరకు ఇద్దరూ వచ్చారు అత్తయ్య. ఏం చేయాలో తెలియలేక నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. మీకు చెప్పకుండా నిర్ణయం తీసుకోవడం తప్పే, కానీ ఏం చేయను? అక్క కోసం తెలిసిందే కదా, అందుకే ఇలా చేశాను. మీరు అమ్మా నాన్నలతో మాట్లాడతారన్న నమ్మకంతో అంటూ నందు గగన వారి వైపు చూసింది. గగన గారు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి, అత్తయ్య మీకు ఇష్టం లేదా? నువ్వు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావు నందు, కానీ ఇంతకీ వల్లి ఎక్కడా? సూటికి అడిగింది. అప్పుడే లోపలికొచ్చారు అర్జున్ వల్లీలు. గగన గారిని చూడంగానే భయంతో బిగుసుకుపోయింది వల్లి. అడుగేస్తుందే కాని ఆమెలో చలనం లేదు. గగన అలానే చూస్తూ, ఏంటి మేనకోడలా, వెళ్ళిపోయినప్పుడున్న ధైర్యం ఇప్పుడు ఎందుకు రావడం లేదు? మా ముందుకు రావాలంటే భయం వేస్తుందా? అత్తయ్యా అంటూ చూసింది. గగన ఏం మాట్లాడలేదు. అమ్మా, మీరు అనుకున్నట్టుగానే వాళ్ళ పెళ్లి చేద్దాం. ముహూర్తాలు పెట్టించే మీకు కబురు చేస్తాను, సరేనా అని గగన అనగానే అందరూ సంతోషంగా చూశారు. ఏంటత్తయ్యా, అక్కకి క్లాస్ పీకొద్దనుకుంటే ఇలా మాట్లాడుతుంది? సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకుని నందు మౌనంగా ఉంది. నందు, చెప్పండి అత్తయ్య, భోజనం ఏర్పాట్లు చూడు. ఇప్పుడు అలాంటివి ఏమీ వద్దు తల్లి. ఎలాంటివి వద్దమ్మా, మీరు తప్పకుండా భోజనం చేసి వెళ్లాల్సింది. నందు, వెళ్ళి ఏర్పాట్లు చూడు. మంగి, నువ్వు కూడా. హా అమ్మగారు, నేను చూసుకుంటాను అంటూ నందు వెనక వెళ్ళింది మంగి. గగన ముఖం చూడగానే వల్లికి భయం వేసింది. ఏం చేయాలో తెలియక పక్కనే ఉన్న రూమ్కి వెళ్ళింది. అర్జున్ ఫ్యామిలీతో మాట్లాడుతూ గగన్ గారు కిచెన్ రూమ్కి వచ్చారు. చెమటలు కక్కుతూ మరీ శ్రద్ధగా వంట చేస్తుంది మంగి. మంగి, ఏంటమ్మాయి గారు, కాస్త ఆ సాల్ట్ డబ్బా ఇవ్వు అని గగన్ గారు చూసి, అత్త ఏమన్నా కావాలా? ఏం వద్దు. అయిందా వంట? హా అత్తయ్య, అయిపోయింది. ఒక్క 2 నిమిషాలు అత్త. సరే, మీ అక్క ఎక్కడా? బయటే కదా అత్తయ్య ఉంది. అవునా, సరే, నువ్వు వాళ్ళని చూసుకో, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటకొచ్చి చుట్టూ చూస్తుంది. వల్లి ఎక్కడా కనిపించకపోవడం చూసి ఎదురుగా ఉన్న రూమ్ కేసు చూస్తుంది. ఏమైంది గగన? ఏమీ లేదు. వల్లి ఎక్కడా? ఆ రూమ్లో ఉంది. మీరు వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి వల్లి ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేసింది. బెడ్ మీద కూర్చున్న వల్లి షాక్గా చూస్తుంది. అత్తయ్య అని మాట పూర్తి కాలేదు, చాచిపెట్టి ఒక్కటిచ్చింది. చంపేస్తాను అలా పిలిచావంటే. ఛీ, సిగ్గులేదా నీకు అంటూ ఆ రోజున ఉదయ్ ఉమ ఎంత బాధపడ్డారో తలుచుకోగానే గగన పిడికిలి బిగించి
నీ చెల్లికున్న జ్ఞానంలో ఇసుమంతైనా నీకు ఎందుకు లేదే? నా కొడుకుని కాదని ప్రేమించిన వాడితో వెళ్ళిపోయావు. నీ కారణంగా, కేవలం నీ కారణంగా మీ చెల్లి, మీ బావ ఇద్దరి జీవితాలు ఎటూ కాకుండా పోయాయి తెలుసా నీకు? గగన కోపం మామూలుగా లేదు. అటుగా వచ్చిన హర్ష ఫోన్ కట్ చేసి తల్లి మాటలు విని విండో దగ్గరే ఆగిపోయాడు. అత్తయ్య, ఒక్కసారి నేను చెప్పేది విను. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? నా కొడుకు నందిని ఎంత బాధ పెడుతున్నాడో నీకు తెలుసా? కేవలం నా మాటకు విలువిచ్చి నేను పెళ్లి చేసుకోమనగానే నా మాటకి ఎదురు చెప్పకుండా తల వంచుకుని వాడి చేత్తాలు కట్టించుకుంది. కానీ ఏం లాభం? మనసులో నిన్ను పెట్టుకుని వాడు దానికి సుఖం లేకుండా పీక్కుని తిన్నాడు. అది ఓర్పుతో అన్ని భరించిందే కానీ నాకు ఎంత గుట్టైనా చెప్పేదే కాదు. పైగా ఏమనేది తెలుసా? నాకు నా మొగుడికి 1,00,000 గొడవలుంటాయి. మధ్యలో మీకెందుకని నా నోరు మూయించేది. అక్కడే అది నా మనసుని గెలుచుకుంది. చివరికి మీ మావయ్య చదివిస్తానంటే ఏం చేసిందో తెలుసా? మా రూపాయి వద్దని ఎవరికీ తెలియకుండా దాన్ని 2 నెక్లెస్లు సెట్లు అమ్మేసి కాలేజీ ఫీజు కట్టింది. విషయం తెలిసి ఒకరోజు మీ మావయ్య నేను ఫోన్ చేస్తే అదేమందో తెలుసా? బావకి నాకు పిల్లలు పుట్టాక అప్పుడు మీ డబ్బులు తీసుకుంటానని చెప్పింది. అప్పుడే అర్థమైంది నా కొడుకు దాన్ని ఎంత బాగా చూసుకుంటున్నాడు. నీ మనసులో ఉన్న మాటని ముందుగా నువ్వు హర్షాకి చెప్పుంటే ఈ రోజు పరిస్థితి ఇలా ఉండేదే కాదు. తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడతారేంటి అత్తయ్య? బావంటే నాకిష్టమా కాదా అని ఒక్కరైనా అడిగారా? లేదు కదా. అడిగితే నా మనసులో మాటని ఆ రోజే చెప్పేదాన్ని కదా. సిగ్గు లేదంటే అలా మాట్లాడడానికి? మేమడిగితే మనసులో మాటని చెప్పవనే కదా ఆ రోజున మీ నందు చేత అడిగించాం. కాని నువ్వేమన్నావు? ఇష్టమే అంటూ గంగిరెద్దులా తలూపావు కదా. మళ్ళీ మమ్మల్ని తప్పుపడతావేంటి? సరే, నువ్వన్నట్టు మేము అడగలేదని అనుకుందాం. మరి నీ బుద్ధి ఏమైందే? అత్తయ్య, నేను పలానా వాడిని ప్రేమించాను, వాడినే చేసుకుంటానంటే అందరం దగ్గరుండి మేమేమి పెళ్లి చేసుకునేవాళ్ళం కదా. మరి నువ్వెందుకు నీ మనసులో మాటని చెప్పలేదు? భయం వేసి అంటూ వల్లి ఏడుస్తూ అనగానే, ఏయ్, ఏడ్చావంటే 4 చీరేస్తాం. నువ్వు చేసిన పనికి మీ నాన్న బెంగ పెట్టుకుని నీరసం తెచ్చుకున్నాడు. ఇంకా ఉమా, నీ కోసం ఏడవని రోజంటూ లేదు. ఏ రోజైనా నీకు అమ్మ వాళ్ళు గుర్తుకొచ్చారా? గుర్తుకు రాకుండా ఎలా ఉంటారు అత్తయ్య? ఎందుకు అత్తయ్య అంత కోపం నీకు? కోపం రాకుండా ఎలా ఉంటుంది? ఇష్టం లేని పెళ్లి చేసుకున్న మీ చెల్లె గుట్టు బయటికి రాకుండా మొగుడు పట్టించుకోకపోయినా అదే చక్కగా సంసారం చక్కబెట్టుకుని నా కొడుకు దాన్ని మానసికంగా చూడకపోయినా వాడి తిండి దగ్గర నుంచి బట్టల వరకు అన్నీ సేవలు చేస్తుందంటే ఎందుకు? పరువు పోకూడదు, హర్ష గౌరవం తగ్గకూడదనే కదా. మరి అలాంటిది ఇష్టపడి ప్రేమించిన వాడికి ఏరి కోరి మరి చేసుకున్నావు. గాయత్రి, అదే మీ అత్తయ్య ఒక్క దెబ్బ కొట్టిందని పౌరుషంతో కాపురం చేయనంటున్నావే, ఇదే నా ప్రేమంటే? ఇదే నా కాపురం నిలబెట్టుకునే పద్ధతి? నీ చెల్లికి మనసుంది కాబట్టే నీ సంసార జీవితం చక్కబెట్టాలని పెద్ద మనసుతో మాకు ఎవ్వరికీ తెలియకుండా మంచి నిర్ణయం తీసుకుని అదే తన స్థానంలో వేరే అమ్మాయి ఉంటే నీ మీద కోపంతో బాగా జరిగిందని సంతోషపడేది. ఏంటి నువ్విలా చేస్తావని? తప్పైపోయింది అత్తయ్య, ఇంకెప్పుడు ఇలా చేయను. తప్పైపోయింది అంటున్నావు కదా. నిన్నొకటి అడగనా? ఏంటత్తయ్య? నందు పరిస్థితి ఏంటే? ఏం మాట్లాడుతుంది వల్లి? మౌనంగా తలదించుకుంది. నీ జీవితాన్ని చక్కబెట్టుకోలేని నువ్వు దాని జీవితాన్ని ఏం నిలబెడతావు? వెళ్ళి వాళ్ళందరికీ భోజనం వడ్డించు. దగ్గరుండి వాళ్ళకి ఏం కావాలో అన్నీ చూడు. అర్థమైందా? అర్థమైంది అత్తయ్య. అత్తయ్య కొట్టింది, మామయ్య కసిరాడు, బామ్మ తొడపాసం పెట్టిందని కాపురం చేయను, నువ్వెవరో నేనెవరో అన్నావంటే తెలుసుగా నా సంగతి. లేదత్తా, అస్సలు అలా చేయను అంటూ భయంగా చూస్తుంది. వెళ్ళి ఫేస్ వాష్ చేసుకో, తల దువ్వుకొని బయటికి రా. మీ అత్తయ్య మావయ్యని నవ్వుతూ పలకరించు. నీ భర్తకేం కావాలో దగ్గరుండి చూడు. ఇంకా బామ్మగారిని జాగ్రత్తగా చూడు. అర్థమైందా? సరే అత్తయ్య అని వల్లి అనగాని గగన కోపంగా బయటకొచ్చి ఎదురుగా ఉన్న హర్షాని చూస్తుంది. గగన చూపుకెందుకో తలదించుకున్నాడు హర్ష. ఏంటి నాన్న తలదించుకున్నావు? తప్పు చేసింది వల్లి కదా, మరి నువ్వెందుకు తలదించుకున్నావు? అబ్బే, అదేం లేదమ్మా. తప్పు చేసిన వాళ్ళే తలదించుకుంటారు. అర్థమైందా? ఇంకెప్పుడు నా ముందు తలదించుకోకు నాన్న. మీ అమ్మకి తప్పు చేసిన వాళ్ళంటే అస్సలు నచ్చరు. పైగా గగన అంటేనే పరువు ప్రతిష్టలకి ప్రాణం ఇస్తుంది. అలాంటిది నువ్వు తప్పు చేసినట్టు తలదించుకుంటే నాకు అవమానం. ఎందుకో గగన గారి మాటలు హర్ష చంపని చెల్లుమనిపించాయి. అమ్మా, ఏంటి నాన్న చెప్పు. నాన్న మిమ్మల్ని పిలుస్తున్నారమ్మా అంటూ హర్ష తల్లి వైపు చూడలేక వడివడిగా హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. గగన గారు పీకల దాకా గడ్డి పెట్టడంతో వల్లికి భయం తగ్గలేదు. కిచెన్ రూమ్కి వచ్చింది. ఏంటక్క, ఏమైనా కావాలా? వాటర్ బాటిల్ తీసుకుంటూ అడిగింది నందు. ఏం లేదు, వంటలు అయిపోయాయా? హా అక్క, అయిపోయాయి. ఏం ఆకలిగా ఉందా? లేదు, వచ్చిన వాళ్ళకి భోజనం వడ్డిద్దామని అంటూ నందువి ఇంకా కదిలించకుండా కిచెన్ రూమ్లో ఉన్న వంటలన్నీ తీసుకుని డైనింగ్ టేబుల్ మీద సర్దింది.
మంగి, నందు కూడా హెల్ప్ చేశారు. రుచి చూడకుండానే వంటలు గుమగుమలాడుతున్నాయి. ఇంతకీ ఎవరు చేశారు వంటలు? మన నందుయేనా? నవ్వుతూ అడిగారు భారతమ్మ గారు. ఇంకెవరు? నా కోడలే చేసింది పెద్ద. ఆ పెద్దదానికి వచ్చు కానీ కొంచెం బద్ధకం ఎక్కువ. మీ ఇంటికొస్తుంది కదా, బద్ధకంతో పాటు అన్నీ వదలగొట్టండి సరిపోతుంది అని గగన అనగానే వల్లి భయంగా చూస్తుంది. ఏంటి వల్లి, మీ అత్తారింటికెళ్ళాక నువ్వు వంట చేస్తావా లేదంటే మీ అత్తగారు చెయ్యాలా? మా అత్తయ్య ఎందుకు చేస్తుంది అత్త, నేనే చేస్తాను అని వల్లి అనగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. వల్లిలో సడన్ గా ఇంత మార్పా? వాళ్ళ అత్త గదిలో 4 పీకుంటుంది, అందుకే దీని వాలకం ఎంత మంచిగా ఉంది అనుకున్నాడు అర్జున్. డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్ది, అత్తయ్య, మామయ్య, బామ్మగారు, బావగారు, చరిత, అందరూ రండి భోజనం చేద్దురు. నీకెందుకంత శ్రమ? మీ అక్క ఉంది కదా, అన్నీ దగ్గరుండి చూసుకుంటుంది. నువ్వు ముందు హర్షకేం కావాలో చూడు. నవ్వుతూ అన్న గగన గారి మాటలకి నందు ఏం అర్థం కాకుండా చూస్తుంది. అత్తయ్య, ఒక్క నిమిషం నందు. అమ్మా వల్లి అని గగన గారు అనగానే భయంతో ముందుకొచ్చి, నేనందరినీ చూసుకుంటాను అత్తయ్య. నందు, నువ్వు వెళ్ళి బావకేం కావాలో చూడు, అలానే అత్తయ్యకి మామయ్యకి ఏం కావాలో చూడు అని అందరికీ తనే భోజనం వడ్డించింది. కానీ వల్లి మనసులో ఎక్కలేని భయం, తన అత్తయ్య మళ్ళీ తిడుతుందేమో అని. అత్తమ్మా, నందు, నువ్వు కాలేజీకి వెళ్ళాలి కదా, వెళ్ళు. హర్ష నిన్ను డ్రాప్ చేస్తాడు. ఏం మాట్లాడుతున్నారు అంటూ అంతలోని ఆగిపోయి ఆలోచిస్తూ, ఆయన ఆఫీస్కి వెళ్ళాలత్తయ్యా. ఇంట్లో మిమ్మల్ని బంధువుల్ని వదిలేసి నేనెలా కాలేజీకి వెళ్తాను? ఈ రోజుకి సెలవత్తయ్యా, రేపటి నుంచి వెళ్తాను. హర్షాన్ని పిలువు. సరే అత్తయ్య అని బయటకొచ్చి హర్ష కోసం చూస్తుంది. గార్డెన్లో ఉన్న బెంచ్ మీద కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు హర్ష. గగన్ గారి మాటలు తలుచుకోగానే హర్ష మైండ్ అంతా చెల్లా చెదరైపోయింది. హర్ష గారు అంటూ ముందుకొచ్చి నిలబడింది నందు. ఏంటి? అత్తయ్య మిమ్మల్ని పిలుస్తున్నారు. నువ్వెందుకు వచ్చావు నన్ను పిలడానికి? ఎందుకు వచ్చానో వెళ్ళి మీ అమ్మని అడుగు, సమాధానం బాగా చెప్తుంది. ఏంటి, మా అమ్మకు నువ్వంటే ఇష్టమని, పైగా నచ్చిన కోడలు అని బలుపు చూపిస్తున్నావా? నేనెందుకు బలుపు చూపిస్తాను? ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు. నీ చేత చెప్పించుకునే స్థితికి అయితే నేను ఇంకా దిగజారలేదు. అందరూ ముందు మంచిగా నా ముందు విలన్గా ఏం నటిస్తున్నావే బాబు? నాకు నటించడం రాదు బావా. వస్తే బాగున్ను, ఈ పాటికి నీకు నాకు పిల్లలు పుట్టేవాళ్ళు. ఏయ్, ఇక్కడెందుకు బావా గొడవ? గొడవ పడేది ఏదో అత్త ముందు గొడవ పడు. ఎన్ని రోజులని ముసుగులో గుద్దులాట? ఏదో ఒకరోజు మన అబద్ధపు బంధానికి తెర లేవాల్సిందే కదా. ఎలానో మా అక్కని మా బావని ఒక స్టడీలో పెట్టారు. ఇంకా మన గొడవ కూడా అత్తయ్యకి చెప్పేస్తే మనది ఏదో ఒకటి తేల్చేస్తారు కదా బావా. చూడు, ఏదైనా ఉంటే నువ్వు నేను తేల్చుకుందాం. మా అమ్మ వరకు మన గొడవ వెళ్ళడం ఇష్టం లేదు. సరే, ముందు పద, అత్తయ్య పిలుస్తున్నారు. నువ్వు వెళ్ళు, నీతో పాటు కలిసి రాలేను, నాకు ఇష్టం లేదు. నిన్ను పిలవడమే నాకు ఇష్టం లేదు, కానీ ఏం చేయను? అక్క వాళ్ళ ఫ్యామిలీ ముందు మన ఫ్యామిలీ పరువు ఎందుకు తీయటం అని నీ మాటలకు కోపం అన్నీ సైలెంట్గా భరిస్తున్నాను. కాస్త ఆ చుట్టాలు వెళ్ళినంతసేపు అయినా కలివిడిగా ఉండు. ఈ మాటలు ఏమి నా గొప్ప కోసం చెప్పడం లేదు, అత్తయ్య కోసం. తెలుసుగా, ఎప్పుడు ఒకరికి చెప్పేలా ఉంటుంది కానీ చెప్పించుకునే స్థితి అత్త అస్సలు కల్పించుకోదు. నాకంటే ఎక్కువగా నీకే బాగా తెలుసు. వాళ్ళ ముందు కాస్త నటించు బావా. నటించినంత మాత్రాన బంధం బలపడదు, అబద్ధం నిజమైపోదు అంటూ నందు నవ్వుతూ లోపలికెళ్ళగానే హర్ష అలాగే చూస్తుండిపోయాడు. దీని మాటలు అన్నీ అచ్చం మా అమ్మలానే ఉంటాయి, ఎందుకు ఇదంటే అందరికీ అంత ఇష్టం అనుకుని కోపంగా లోపలికొచ్చాడు. కానీ గగన్ గారు ఉండడంతో కోపం తప్పించుకుని, చెప్పమ్మా, పిలిచావా? హా, ఇప్పుడు ఆఫీస్కి ఏమన్నా వెళ్ళాలా? అర్జెంట్ మీటింగ్స్ ఏమన్నా ఉన్నాయా? ఎందుకమ్మా అలా అడుగుతున్నావు? అత్తయ్య మామయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సడన్గా ఎందుకమ్మా? ఇప్పటికే విషయం దాచిపెట్టి వల్లి తప్పు చేసింది. నిజ నిజాలేంటో తెలిసాక ఆలస్యం చేయకూడదు. వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తే పని అయిపోతుంది. మామయ్య అత్తయ్య ఒప్పుకుంటారా అమ్మా? నందు ఏం చేసినా దాని వెనక అర్థం ఉంటుందని చెప్పినా నేన్నే దాని మీద అంత నమ్మకంతో ఉంటే కన్న తల్లిదండ్రులు వాళ్ళెంత నమ్మకంగా ఉంటారు? అందరూ నీలో గుడ్డిగా ఉండరు నాన్న. నీకు కావాలితే మమ్మల్ని ఈవినింగ్ తీసుకుని వెళ్ళు, లేదంటే మానే. తీసుకుని వెళ్ళను అని అనలేదు కదమ్మా. అయినా ఎందుకమ్మా అంత కోపంగా ఉన్నావు? నేనేం చేయను? నా కొడుకు ప్రయోజకుడు అయ్యాడు కానీ మంచి భర్త కాలేకపోయాడు, అందుకే కోపంగా ఉంది. హర్ష ఇంకా ఏం మాట్లాడలేదు, మౌనంగా తన రూమ్కి వెళ్ళాడు. ఎందుకే వాడికి ఎంత చెప్పినా వేస్టు. చెప్పి చెప్పి మన నోరు అలసిపోతుంది. చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టే ఉంటుంది. ఏం చేస్తామండి, అంతా మన కర్మ. పదండి, మీకు భోజనం వడ్డిస్తాను. ముందుకు వెళ్తున్న గగన గారి చేతిని పట్టుకుని, గగన, ఏంటండి? నందు జీవితం దానిష్టమండి. అంటే నువ్వేం చేయలేవా? చెయ్యాలనే ఉంది కానీ నందు ఒప్పుకోవాలి కదా.
ఏం చేయాలనుకుంటున్నావు? నా మీద కోప్పడినంటే చెప్తాను. చెప్పు గగన. నా మీద మీకు నమ్మకం ఉంది కదా! గగన, నువ్వు ఏదైనా న్యాయం చేస్తావు. ఆ విషయం నాకు తెలుసు కాబట్టి, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో ధైర్యంగా చెప్పు అని రవిచంద్ర అనగానే, గగన డోర్ క్లోజ్ చేసి, నందు విషయంలో తీసుకున్న నిర్ణయం చెప్పింది. అంతా చెప్పాను కదా అండి! కానీ ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు? నీ నిర్ణయం కరెక్ట్ అనే అనిపిస్తుంది కానీ, ఆ టైంకి నందు నీ మాటలు అంగీకరిస్తుందా? నా కోడల మీద నాకు నమ్మకం ఉందండి. నందు నా నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయదు. పదండి వెళ్దాం అని ఇద్దరు బయటకొచ్చారు. వంటలు చాలా బాగా చేసావు నందు. సూపర్ అని అందరూ మెచ్చుకోగానే నందు చిన్నగా నవ్వి ఊరుకొని వల్లిని చూసింది. వల్లి ముఖంలో తన మీద కోపం స్పష్టంగా తెలుస్తుంది. ఏమైనా కావలిస్తే చెప్పండి అత్తయ్య, మొహమాట పడకండి. ఇప్పుడే వస్తానని చెప్పి కిచెన్ రూమ్కొచ్చి గగన రవిచంద్ర వాళ్ళకి ఫ్రూట్స్ కట్ చేయడం మొదలుపెట్టింది. అమ్మాయి గారు, అక్కడ అందరూ నవ్వుతూ భోజనం చేస్తున్నారు. మీరెందుకు లోపలికి వచ్చేశారు? భారతమ్మ గారైతే మిమ్మల్నే కలవరిస్తున్నారండి. ఆవిడ మాటలు కూడా భలే చమత్కారంగా ఉన్నాయి. వద్దు మంగి. ఎందుకు అమ్మాయి గారు వద్దంటున్నారు? నేనెంతవరకు ఉండాలో అంతవరకే ఉంటేనే బాగుంటుంది. సడన్గా ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నారు? అక్కకి తెలియకుండా ఇదంతా చేశాను కదా. నా మీద కోపం అనేది సహజం. అందుకే కిచెన్ రూమ్కి వచ్చాను అని కట్ చేసిన ఫ్రూట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి ప్లేట్ తీసుకుని భోజనం పెట్టి మంగికిచ్చింది. పొద్దున్నుంచి ఏదో పని చేస్తూనే ఉన్నావు. భోజనం చేయి మంగి. నాకొద్దమ్మా. మంగి తిను. ఆ 3 బాక్సుల్లో భోజనం, కర్రీ, బిర్యానీ పెట్టాను. ఇంటికెళ్లే ముందు అవి తీసుకునేళ్ళు. ఇదిగో నీ జీతం. అమ్మాయి గారు, నాకు డబ్బులు ఏమొద్దు. 3 పూట్ల కడుపు నిండా తిండి పెడుతున్నారు. ఇంట్లో కావాల్సిన సరుకులు కూడా మీరే ఇస్తున్నారు. మీరు వచ్చిన దగ్గర నుంచి నా కుటుంబంలో ఏ లోటు లేదు. డబ్బులు మాత్రం ఇవ్వొద్దమ్మా. ఇప్పుడేగా మా అత్తయ్య అంది నా కోడలు బంగారం అని. నేను ఏమాత్రం నీకు డబ్బులు ఇవ్వలేదనుకో, బంగారం కాస్త ఇత్తడి చేసేస్తుంది. అంటే నేనంత గయ్యాలత్తనా? గగన గారి మాటలకి నందు షాక్గా చూసింది. అత్తయ్య, చెప్పవే, అంత గయ్యాలనా నేను? అవును, గయ్యాలివే కానీ మంచి గయ్యాలివి. నిన్ను అంటూ నందు చెవి పట్టుకుని ప్రేమగా హత్తుకుని తలపై గట్టిగా ముద్దు పెట్టింది. ఆమె చేసిన పనికి నందు ఆశ్చర్యంగా చూస్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.